రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజశ్రీ గారు, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటంటారు? బ్రహ్మజ్ఞానం అంటే చాలా పెద్ద మాట అండి. అది అవును, బ్రహ్మజ్ఞానం అంటే సామాన్యమైనది కాదు, కానీ మనం చాలా అలవోకగా మాట్లాడేస్తూ ఉంటాం ఆ మాటని. ఏమైనా బ్రహ్మజ్ఞానం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. నిజానికి బ్రహ్మజ్ఞానం ఒక తాయిలం లాంటిది కాదు, ఏదో తీసి ఇచ్చేయడానికి అని చెప్పి. అంటే ఆత్మజ్ఞానం ఉన్నా బ్రహ్మజ్ఞానం ఉన్నా కూడా ఒకటే అనమాట. ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం రెండు ఒకటే అండి. రెండు ఒకటే. శ్రీమాత జ్ఞానం అన్నా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి ఆత్మ గురించినటువంటి జ్ఞానం. శరీరంలో మామూలు భగవద్గీతలో కృష్ణ భగవానుడు అంటాడు, శరీరం నశించిపోయేది, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది మన ఆత్మ అని చెప్పేసింది. అంటే చిరిగిన వస్త్రం వదిలేసినట్టుగా ఈ శరీరాన్ని వదిలేస్తాం. మనం చనిపోయిన తర్వాత దీన్ని కాల్ చేస్తారు కదా, దహనం అయిపోతుంది. కానీ ఆత్మ అనేది మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది, కొత్త శరీరంలోకి అని మనం భగవద్గీతలో చదువుకుంటాము. అంటే ఈ ఆత్మ ఏంటి, నేనెవరు, ఏంటి అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది. అది కూడా గురువు ద్వారా తెలుసుకోవాలి. మనంతటా మనం తెలుసుకోలేం కాబట్టి గురువు ద్వారా తెలుసుకోవాలి. గురువు ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత విపరీతమైనటువంటి ఏ విధమైన దుఃఖాలకి సంతోషం అన్నిటికీ అతీతంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది. ఆ బ్రహ్మానందమే బ్రహ్మజ్ఞానము. ఏదైనా సరే ఇంకొకటి విపరీతమైన ఆనందం అనమాట. అది అంటే ఆనంద లోకంలో విహరిస్తూ ఉంటాం. ఎలా అండి, సామాన్య మానవులు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టసుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి కదా, దాని నుంచి ఎలా అధిగమించాలంటారు? అధిగమించటం అంటే ఈ గురువుల ద్వారానే అది సాధ్యం అండి. నిజానికి సాయిబాబా కానీ, సత్యసాయిబాబా కానీ, రమణ మహర్షి కానీ, మనకి రామకృష్ణ పరమహంస కానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద గురువులు మనకి. ఈ గురువులు నిజంగా దారి దీపాలు లాంటి వాళ్ళు మనకి. అంటే మోక్షం చేరుకోవడానికి అని చెప్పేసి వీళ్ళందరూ మనకు సహాయకారిగా ఉంటారు. అంటే దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉంటాం. ఏదో మంచి, ఎవరో పుణ్యం అన్నారు చేస్తుంటాం, పాపం అన్నారు చేయకూడదని. ఇలా కాకుండా ఎలా వెళ్తే మనం మోక్షం సంపాదిస్తాము అనేది గురువు ద్వారా. బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలన్నా కూడా గురువు ద్వారానే మనలోకి మనం తొంగి చూసుకోవాలి. మనలోకి మనం, నీలోకి నువ్వని ఒక పుస్తకం కూడా రాశాను. దాంట్లోకి ఏంటంటే మన వేళ్ళు నీ వైపు ఒక వేలు చూపిస్తుంటే 3 వేళ్ళు మన వైపు చూపిస్తూ ఉంటాయి. అవునండి, సహజం. అది సహజం. అంటే మనం ఒక వేలు ఎవరిదన్నా ఎత్తి చూపిస్తే 3 దోషాలు నీలో ఉన్న ఎదుటి వాళ్ళు ఒకటి ఉంటే అని మనం ఎప్పటికప్పుడు తరచు చూసుకుంటూ ఉండాలి. ఒక దోషం ఎత్తి చూపిస్తే మనలో 3 దోషాలు ఉన్నాయి, 3 ఉన్నట్టు మన వైపు అన్నమాట. అది అందుకోసం నీలో అన్ని దోషాలు పెట్టుకుని వేరే వాళ్ళని వేలెత్తి చూపించడం ఏంటి అని మనం ఆత్మశోధన చేసుకోవాలన్నమాట. అంటే ఆ గుణం నీ దగ్గర లేదా ఏమిటి అనేది. ఇలా మనల్ని మనం అనుకుంటూ హెచ్చరిక చేసుకుంటూ గురువింద గింజ అనుకుంటుందట, నా అంతటి ఎర్రటి వాళ్ళు ఎవరూ లేరు అని మిడిసిపడుతూ ఉంటుంట. దాని కింద ఉన్నటువంటి నలుపు రంగు దానికి తెలియట. అట్లాగే మనలో ఉన్న దోషాలు మనకు తెలియకుండా ఎదుటి వాళ్ళలో ఏవో ఉన్నాయని వేలెత్తి చూపిస్తూ ఉంటాను అనమాట. అలా కాకుండా గురువుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఈ బ్రహ్మజ్ఞానం గురించి. అంటే అది ఆధ్యాత్మిక ధ్యానంలోకి వెళ్ళిపోయి గురువుల ద్వారా దాంట్లో ఉంటే మనకి ఆ బ్రహ్మజ్ఞానం అనుభవైక వైద్యం అవుతుందన్నమాట. అది లలితా సహస్రనామం అనండి, భగవద్గీత అనండి, విష్ణు పురాణం అనండి, ఏదన్నా అనండి, ఒక భగవంతుని చేరుకునేటువంటి ఏకైక మార్గం అది అన్నమాట. అంటే మళ్ళీ ఆ జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు మనకి, ఇక మోక్షమే ఉంటుందన్నమాట. అట్లా ఈ మోక్షాన్ని గురించి నిజంగా మనందరం కలలు కంటుంటాం. ఎన్ని చేసినా ఏదో ఒకటి పుణ్యకార్యం చేసి మనకు మోక్షం కావాలని అనుకుంటూ ఉంటాం. అంటే తిరిగి జన్మించని అవసరం లేదు ఇదనమాట. అంటే ప్రతిసారి మనం ఏదో కొంత కర్మ మిగిలిపోతూ ఉంటుంది, మళ్ళీ వచ్చే జన్మ ఎత్తుతూ ఉంటాం. ఆ కర్మ నిశ్శేషం అయ్యేంత వరకు కూడా మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి మనకి. అలా లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి తద్వారా మోక్షాన్ని పొందడమే నిజమైన ఆసక్తి ప్రతి మానవుడికి కూడా, ఏదో మోక్షం పొందాలి అని. అయితే దీని గురించి ఒక చిన్న సాయిబాబా, సిద్ధి సాయిబాబా గారు ఉన్నారు కదా, మహానుభావులు, వారిది ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం మనం ఇక్కడ. తప్పకుండా తెలియజేయండి. ఒకసారి ఒక బాగా పెద్ద వ్యాపారి, బాగా ధనవంతుడు ఒకసారి సాయిబాబా గారి దగ్గరికి టాంగా కట్టుకుని వస్తాడు. టాంగాలు రావడం అంటే చాలా గొప్ప వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. టాంగా కట్టుకుని వస్తాడనమాట. వచ్చినప్పుడు
బాబా బాబా అంటూ చాలా ఆత్రత పడుతూ వస్తాడనమాట. ఏంటో ఎంత పెద్ద పని మీద వచ్చాడో ఈయన. ఏం నాయన ఏమిటి ఇలా వచ్చావంటే, ఏం లేదు బాబా, నీ దగ్గర బ్రహ్మజ్ఞానం నేర్చుకుని వెళ్ళిపోదామని రాను పోను టాంగా మాట్లాడుకుని వచ్చాను. తొందరగా బ్రహ్మజ్ఞానం ఏదో చెప్పేసేయండి, నాకు తొందరగా వెళ్ళాలి అంటాడు. అలాగా నాయన, ఇప్పటిదాకా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఏదో కోరికల మీద వచ్చారు. మా అమ్మాయికి పెళ్లి కావట్లేదని, మా పిల్లాడు పాస్ కావట్లేదని, మా వాళ్ళకి ఏదో అది కావాలని, ఆస్తి తగాదాలు, వీటి గురించే వచ్చారు. కానీ నా దగ్గరికి ఇలా బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చిన వాళ్ళు నువ్వే మొట్టమొదటి వాడు అయ్యా, చాలా సంతోషంగా ఉంది, కూర్చో కాసేపు అంటాడు. అని కూర్చోబెట్టేసి ఒక చిన్న పిల్లాడిని పిలుస్తాడు. ఇట్లా పిలుస్తా బాబు రాగానే ఒక చిన్న చీటీ రాసిచ్చి, నేను చెప్పాను చెప్పి బలానా షాప్కి వెళ్ళి, ఆ మార్వాడి షాప్ చిన్న ఊరే కదండి, అదంతా షిర్ది అంతా, ఆడికి వెళ్ళి ఒక 5 రూపాయలు తీసుకురా అని చెప్తాడు. ఆ చిన్న పిల్లవాడు వెళ్ళి ఒక 5 రూపాయలు తీసుకొచ్చి ఒక 2 నిమిషాలు తిరిగి వస్తాడు. ఆయన ఇవ్వడన్నాడండి అంటాడు. హే అలాగా, ఫలానా పాండు ఇంటికి వెళ్ళి తీసుకురా అని మళ్ళీ పంపిస్తాడు. అలా ఆ పాండు ఇంటికి ఆయన ఇవ్వడన్నాడండి అంటాడు. అలా ఒక 10 మంది ఇళ్ళకి పంపిస్తాడు. 10 మంది ఇవ్వడన్నారు అని వస్తాడు. ఈ వచ్చిన ధనవంతుడు, ఏంటి బాబా, నేను ఏదో బ్రహ్మజ్ఞానం నేర్చుకుందామని వస్తే నువ్వేమో కాలయాపన చేస్తున్నావు, వాళ్ళ ఇంటికి 5 రూపాయల దగ్గర తర్వాత చూసుకోవచ్చు కదా, నాకు బ్రహ్మజ్ఞానం చెప్పొచ్చు కదా అంటాడు. అనేసరికి ఆయన చిరునవ్వుతోటి, అక్కడికే వస్తున్నాను ఆయన, అక్కడికే వస్తున్నాను అంటాడు. అని ఇంత లోపల వాళ్ళ ఒక శ్యామ అని చెప్పి అక్కడ టీచర్గా పనిచేసే ఒక అతను, ఆయన భక్తుడు వస్తాడు. శ్యామ ఒక 5 రూపాయలు కావాలయ్యా అంటే ఆయన వెంటనే చీటీ రాసి బలాన్ దగ్గరికి వెళ్ళి తీసుకురా అంటాడు. అప్పుడు ఆ శ్యామ చెప్పగానే వెంటనే 5 రూపాయలు ఆ షాప్ వాడు ఇస్తాడు. తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత బాబా ఇచ్చేసాడుగా, ఇంక చెప్పండి నాకు బ్రహ్మజ్ఞానం చెప్పేసేయండి అంటాడు. అంటే అక్కడికే వస్తున్నానయ్యా, అక్కడికే వస్తున్నానని. చూడు, ఒక 5 రూపాయలు నేను ఎవరినో ఒక వ్యక్తిని అడిగితే వాడు నాకు ఇవ్వలేదు, 10 మంది దగ్గర పంపించాను, 10 మంది ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఒక ఫకీర్ని, నేను మళ్ళీ తిరిగి ఇస్తానో ఇవ్వను అని వాళ్ళకి భయం. అలాంటిది ఈ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి వచ్చేసరికి 5 రూపాయలు అడగగానే తక్కువ తీసుకొచ్చి ఇచ్చారు. అదే 5 రూపాయలు 10 రెట్లుగా నీ జేబులో ఉంది, కానీ నువ్వు 5 రూపాయలు ఇవ్వలేకపోయావు. బ్రహ్మజ్ఞానం కావాలంటున్నా కానీ 5 రూపాయలు ఇవ్వలేకపోయావు. ఇలా తొందరగా చెప్పేసేవాడిని కదా నేను, 5 రూపాయలు నువ్వు ఇస్తేను అంటాడు. నా దగ్గర ఎక్కడుంది అని ఇట్లా జేబులు తొడుముకొని తీస్తే కరెక్ట్గా 10 రెట్లు 50 రూపాయలు అబ్బాయి జేబులో ఉంటుందన్నమాట. అంత సమంగా చెప్తారు ఆయన. చిన్న పుచ్చుకుని నేను చూసుకోలేదు, మర్చిపోయాను స్వామి అంట. అదేనయ్యా, అందుకే అక్కడికే వస్తున్నాను. ఒక 5 రూపాయలు ఇవ్వడానికే నా యొక్క అర్హతని ఏంటని చూసి వాళ్ళు ఇవ్వలేదు అంటే నేను తిరిగి ఇవ్వలేను. మరి ఈయన అర్హత చూసి ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఇచ్చారు. అలాగే అర్హతలను బట్టి ఒక 5 రూపాయలు ఇచ్చే మనిషికి నేను కూడా బ్రహ్మజ్ఞానం ఇవ్వాలంటే ఒక అర్హత చూడాలి కదా నీటి లోపల. అందుకోసమని ఇదంతా తతంగా నడిపిస్తున్నాను అనమాట. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అంటే అట్లా ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదు. అన్నిటినీ వదులుకోవాలి, సర్వసంగ పరిత్యాగం చేసుకోవాలి, మమకారాలన్నీ వదులుకోవాలి, ఆశాపాశాలు వదులుకోవాలి, డబ్బు మీద ధన వ్యామోహం వదులుకోవాలి. ఇవన్నీ ఉండాలి. ఇవి కాకుండా మామూలుగా నేను కూడా నువ్వు నా అర్హత చూసి ఎలా అయితే వాడు ఇవ్వలేదో, నేను కూడా ఒకళ్ళ అర్హత చూసే కదా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేది, అందుకోసమే పరీక్ష చేశానయ్యా ఇప్పటిదాకాను అని చెప్పి అంటాడు. అంటే మేము కూడా అర్హతను చూసే ఇస్తాం కదా బ్రహ్మజ్ఞానం, ఆ మనిషికి ఉన్నాయా లేదా, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా, నా గుణాలన్నీ ఉన్నాయా లేదా అని అర్హత చూస్తున్నానయ్యా అంటాడు. అనేసరికి ఆ వ్యాపారికి తల తిరిగిపోయి తల వంచుకుని వెళ్ళిపోతాడు అనమాట. అంతే కదండి, తన చేతిలో ఉన్నది ఇవ్వలేకపోయాడు, కానీ ఎదుటి వాళ్ళ నుంచి ఎంతో కావాలని కోరుకుంటున్నాడు. అది అధర్మం కదా. అధర్మం ఒకటి, అది వదులుకోలేని వాడికి బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు మీద వ్యామోహం పెట్టుకుని ఏదో టాంగా మాట్లాడుకుని వచ్చేది కాదు కదా బ్రహ్మజ్ఞానం అంటే. ఎన్నో వేల ఏళ్ళ తపస్సు చేస్తే కానీ, ధ్యానం చేసుకుంటే కానీ దక్కదు అది. అందుకోసమే ఋషులు యోగులు అక్కడ వెళ్ళి తపస్సమాధిలో మునిగిపోతారు ఆత్మజ్ఞానం కోసం, బ్రహ్మజ్ఞానం కోసం. అదేదో ఒక తాయిలం లాగా మన చేతిలో తీసుకుని ఇచ్చేసేటువంటి కాదు అని చెప్పి చెప్పడానికి తతంగం అంతా నడిపించాడు అనమాట. అంత గొప్పదైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనం ఏదో చాలా తేలిగ్గా నాకు బ్రహ్మజ్ఞానం ఉంది అని చెప్పి మిడిసిపడుతూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఆయన సాయిబాబా గారు చక్కగా చిన్న విషయ సూచికతో విషయం చెప్పి ఆయన కళ్ళు తెరిపించాడు అనమాట. అదండి, అది గురువుల వల్లే అవుతుందండి. గురువుల వల్లనే బ్రహ్మజ్ఞానం మనకు వస్తుందండి. గురువులందరూ దారిదీపాలు. మనకి మోక్ష సాధన కావాలన్నా ఏదన్నా కావాలన్నా కూడా గురువుల వల్లనే అవుతుంది. అయితే ప్రతి వాళ్ళకి కూడా గురువు ఎక్కడి నుంచో రాలేడు కదండి. సాయిబాబా ఇప్పుడు లేరు. ఒక్కొక్కరికి నమ్ముకుంటున్నారు. అలా నమ్ముకోలేని వాళ్ళు కూడా శివుడిని గురువుగా చేసుకోవచ్చు, కృష్ణ పరమాత్మని గురువుగా చేసుకోవచ్చు, జగద్గురువుగా తీసుకుని మనం చేసుకోవచ్చు.
ఇదండి దీంట్లో బ్రహ్మజ్ఞానంలోని విషయం అంతా. విషయం చాలా చక్కగా వివరించారండి.